ఎక్స్క్యూజ్ మీ అండి, ఏంటండి? ఇక్కడ సైబర్ బిల్డింగ్ ఎక్కడుందో కొంచెం చెప్పగలరా? ఆ ఫస్ట్ లెఫ్ట్ లో ఉంటుందండి. ఒక్క నిమిషం అండి. ఏమీ అనుకోకుండా మీరు నన్ను అక్కడ తీసుకెళ్తారా? అలాగే రండి. ఏమండి, మీరు చాలా మంచి వాళ్ళగా ఉన్నారండి. మీకు అనవసరంగా శ్రమ కలిగిస్తున్నాను. అవునే బాబు, సరే వెళ్దాం. ఆ శేషుగాడేంటి ఆ అమ్మాయిని తీసుకెళ్తున్నాడు? వాడి గుడ్డివాడు కాదు, ఆ అమ్మాయి నేర్పించడానికే తీసుకెళ్తున్నాడు. ఇంకా ఎంత దూరం ఉందండి? ఇక్కడే వచ్చేసామండి. రే రాత్రి మీకు అందరికి పార్టీ రా. ఏంటి పాపా చూపిస్తావా? ఏ మిస్టర్, ఏరా చదువుకుంటున్నావు? చిన్నపిల్లని టీచ్ చేయడానికి సిగ్గులేదా నీకు? ఓహో, అయితే పెద్ద పిల్లలు నువ్వు ఉన్నావు కదా, మరి నేను టీచ్ చేయొచ్చా? చెప్పమ్మా. రౌడీ, పద. ఏంట్రా మావా ఎలా రెచ్చిపోయింది? మాధవ్, అర్జెంట్ గా కాలేజీకి వెళ్తున్నారా? ఏమైందిరా? నువ్వు ముందు రారా చెప్తాను. ఇంకా కాలేజ్ తెరవడానికి గంట టైం ఉంది కదా. అది కాదురా, నేను చెప్పేది విను. ఎవట్రా ఇదంతా చేసింది? ఏమరా తెలీదు, మొత్తం క్యాంపస్ లోపలంతా అంటించారు. స్టూడెంట్స్ ఎవరు క్యాంపస్ లోకి ఎంటర్ అవ్వకముందే ఈ పోస్టర్స్ అన్ని తీసి పడేయాలి. కమాన్. త్వరగా తీయండిరా. హలో, ఇడియట్. థ్యాంక్ యూ. అమ్మయ్య, మాధవ్, ఇదంతా చేస్తుంది మన కాలేజీలో చదివే శేషుగాడు అంట. మన శ్రావణిని రోడ్డు మీద అల్లరి చేస్తుంటే అమృత అని చెప్పుతో కొట్టిందంట. అందుకే వాడు ఇదంతా చేశాడు. మూడు రోజుల నుంచి వర్షం వస్తుంది కానీ అమ్మాయి మాత్రం రాలేదురా. లేదురా, వర్షం వస్తుంది కదా, అందుకే వచ్చి ఉండకపోవచ్చు. నాకైతే నమ్మకం లేదురా. రాలేదుయ్యా,
కాలేజీ లేదు గీలేజీ లేదు అవన్నీ తర్వాత. అరే ₹1 ₹2 అక్షరాల 3,46,932 రూపాయలు వడ్డీతో సహా నీ పెళ్లి కోసం ఏం చేసి తప్పు? ఎవరు తీరుస్తాడు? ఎవరు తీరుస్తారంట? మీ తాత? అప్పులు చేయించింది మీరే కదండి. ఓహో, అప్పులు చేసి నేనే కాబట్టి ఉపాయం కూడా నేనే చెప్పాలా? సరే చూడమ్మా, నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది. పెళ్లి కొడుకు 47 ఏళ్ళు, ఆల్రెడీ పెళ్ళైంది. పిల్ల మీరు పెట్టే బాధలు భరించడానికి ఎవరితో వెళ్ళిపోయింది. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వింటున్నారా బామ్మ గారు? వింటున్నారు. కాబట్టి నువ్వు అన్నావు అనుకో, 7 అడుగులు నడిచేలోపు వాడు అప్పు తీసేస్తాడు. మనకు అప్పించడానికి బయట వరండాలోనే ఉన్నాడు. వాడిని పెళ్లికి వచ్చి అక్షంతలు వేస్తానంటున్నాడు. ఇలా చూస్తేలా మన బయోమీటర్ మొత్తం లీక్ అయిపోయింది. పెళ్ళి అవడం కష్టం. ఏంటండి మరి నువ్వు 47 ఏళ్ళు వాడంటే మూసుకుంటావా? అందరికి 4 డెబ్బై దొరుకుతాడా? అయినా రెండో పెళ్ళోడు అనగానే అందరం బిక్క చచ్చిపోయారేంటి? ఇదే అమెరికాలో అయితే 5 పెళ్లిళ్ళు చేసుకుంటారు, దుబాయ్లో అయితే 10 చేసుకుంటారు తెలుసా? నువ్వు అమెరికాలో పుట్టాల్సిన వాడివి బాబు. చాలా థ్యాంక్స్. తమరికి బొట్టుపోయాక బ్రెయిన్ చాలా షార్ప్ అయింది. ఏంటి బావ అలా మాట్లాడుతున్నావు? అంతే చూడు, ఇప్పటికే మీ నాయనమ్మ కొట్టుపోయింది. రేపు ఈ సంబంధం కూడా పోతుంది. వాడు నాకు 2 రోజులు టైం ఇచ్చాడు. నేను మీకు ఒకే రోజు టైం ఇస్తున్నాను. ఇదిగో రేపు పొద్దున్న లోపు నువ్వు తేల్చుకుని చెప్పకపోతే ఆడితోనే నీ పెళ్లి ఖాయం. 3.5 లక్షలు కావాలారా ఈ 4 కటారా బైక్లకు? అవును సలీం బాయ్, నువ్వు తెలిసినోడివని నీ దగ్గరకు వచ్చావు. నువ్వు ఎలాగైనా మాకు హెల్ప్ చేసి పెట్టాలి ప్లీజ్ బాయ్. పాగలగాని లెక్క కనపడుతున్నా మీకు? ఈ 4 బైక్లకు 40,000 ఇస్తా అంతే. ఇవే కదా బాయ్, ఇదిగో ఈ చైన్ కూడా ఉంచుకో. కావాల్సిన ఈ రింగ్స్ కూడా తీసుకుని ఎలాగో అడ్జస్ట్ చేసుకో బాయ్. ఏంద్రా బాయ్ ఇది గిరిగాడుకున్నాం అనుకుంటున్నారా మీరు? మాటను సలీం బాయ్, నీ కాలు పట్టే. ఆగరా, అలా కాదు సలీం బాయ్. ఇప్పుడు డబ్బు అడ్జస్ట్ చేస్తే ఏదో విధంగా వారంలోగా తిరిగి మీకు ఇచ్చేస్తా. అవును సలీం బాయ్. अरे जाओ रे भाई दिमाग खराब न करो मेरा टाइम पूरा అలా కాదు సలీం బాయ్. వదిలేరా భాయ్ నమాజ్ టైం అవుతుంది బేరం కుదిరేది కాదు ఇక తీసుకొని ఎక్కడ సలీం బాయ్, సలీం బాయ్ కొంచెం మీరు చెప్పేది విను. మీకు ప్లీజ్. నేనేమైనా కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ అని అనుకుంటున్నారు బే ఎప్పుడు వాడితే అప్పుడు డబ్బులు వాడుకొని తిరిగి పెట్టడానికి అదిగా సలీం బాయ్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాం సలీం బాయ్. లక్షలు లక్షలు యాడికేం తేవాలరా? కొంచెం అరే అర్థం చలో రే భాయ్ చలో. ఇదేంటే భోజనం పెట్టబట్టి టీవీ ముందు కూర్చున్నావు? అబ్బా అత్త ఒకింటి కొళ్ళే సీరియల్ వస్తుందండి. లేదు ఇదా? అబ్బో బోరింగ్ సీరియల్. నీళ్లు లేని బావిలో బకెట్ వేస్తున్నాడు, చూస్తున్నాడు 11 వారాల నుంచి వీడు. కాదండి, బోరింగే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి కదా సత్యవతి? ఏది? ఇది ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఆ? ఇది మోటార్ సైకిల్ దిగాడు. గడిది కీసు రోజు ఎక్కడ పెడతావు తెలీదా బాబు? వెతుకుతున్నాడు చూడు. తను తీశాడు. బీరో తీశాడు. డబ్బులు లెక్కెడతాడు ఇక. డిస్ట్రిక్ట్ చేయకండి అన్నయ్య, మహిళలు మెచ్చిన సీరియల్ ఇది. సరే ఏం చేస్తాం? ఆడుంటే నాకు కాలక్షేపం అయ్యేది. ఆడేమో క్యాంపు పోయాడు. 2 రౌండ్ బిగుతా. ఇదిగో బాబు ఇట్రా. మోరే 4 రూపాయలు సార్. అది కాదు కానీ నువ్వు ఇట్రా. ఏం సార్? నువ్వు వెళ్ళేది ఆ ఇంటికేనా? అవును, అమృతకింటికి. సరే కానీ ఈ ప్యాకెట్ కొంచెం అమృతక్కకి ఇచ్చేవా? పార్సలా? పార్సలే. సంతకేమైనా పెట్టాలా? అవసరం లేదు, వెళ్ళు. అమ్మో, ఇంత డబ్బా? డబ్బా? ఇదంతా ఎవరిచ్చారా నీకు? బయట ఒక అన్న ఈ పార్సల్ నీకు ఇమ్మన్నాడక్క. వెళ్ళిపోయినట్టున్నాడే. సరే వెళ్ళొస్తానక్క. అమృత గారు, పారేసుకునేంత డబ్బు నా దగ్గర లేకపోయినా ఎంతో కష్టపడి ఈ డబ్బు సేకరించాను. నేనెవరో మీకు తెలియకపోయినా కాదనుకోండి, ఈ డబ్బు తీసుకుని ముందు మీ అప్పు తీర్చేయండి.
ఇప్పటికీ ఎంతో దుఃఖంలో ఉన్న మీ నాయనమ్మ కన్నీళ్లు మీరే తొడవాలి. ప్లీజ్ కాదనకండి. సాయిబాబా ఆశీస్సులతో మీ శ్రేయోభిలాషి. శ్రేయోభిలాషి. అమృత, ఆ? ఎంత డబ్బు ఎక్కడిది? ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. హాయ్ అమృత. హాయ్. ఏంటి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు? నేను ఒంటరిదానన్న ఫీలింగ్ ఇప్పుడు నాకు లేదే. అదేంటి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు? నిన్న నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అవునా? ఏమైందే? ఒక దేవుడు కాదు కాదు అంతకంటే మంచి మనిషి నా ప్రాబ్లం సాల్వ్ చేశాడు. ఓ గ్రేట్. అయితే ఆ దేవుణ్ణి నాకు కూడా పరిచయం చేయొచ్చుగా? ఆయన్ని ముందు నేను పరిచయం చేసుకోవాలిగా. అదేంటి, అతనెవరో నీకు తెలీదా? ఏ నీకు ఇంకో విషయం తెలుసా? ఆ రోజు బ్యాంక్ దగ్గర డబ్బు పోగొట్టుకున్నప్పుడు పోలీస్ స్టేషన్ లో తిరిగి ఇచ్చింది, ఇప్పుడు నాకు హెల్ప్ చేసింది. ఇద్దరు ఒక్కరేనే. అది నీకెలా తెలుసు? 2 ఉత్తరాల్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ చూసి గుర్తుపెట్టాను. ఇంత హెల్ప్ చేస్తూ ఎందుకు నాకు ఎదురుపడడం లేదో అర్థం కావడం లేదు. ఒకవేళ ఎదురుపడితే? నిజంగా ఎదురుపడితే బాగుండి మా కుటుంబాన్ని నిలబెట్టిన మనిషికి మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అసలు ఆ రోజు కలెక్షన్స్ ఇంటికి తెచ్చారా? తీసుకొచ్చాను. ఎక్కడ పెట్టారు? ఎప్పుడు పెట్టినట్టు అలమార్లో పెట్టాను. ఈ విషయంలో మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదండి. అనుమానం లేదంటారు, డబ్బు పోయిందంటారు. ఎలాగండి నమ్మటం? ఇంకా అర్థం కాలేదా ఇన్స్పెక్టర్ గారు? ఈయన నొక్కేసి ఊరెళ్ళినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. సార్, ఈ మధ్య సహకార బ్యాంకుల పరువు ఇలాంటి వాళ్ళ వల్లే బజారున పడింది. వేణుగోపాలరావు, మన బోర్డు డైరెక్టర్ గారు చెప్పింది నిజమైతే ఒప్పేసుకో. మన ఎంప్లాయీస్ పరువు కాపాడవయ్యా. మేనేజర్ గారు, ఇతనెవరు? మా అబ్బాయి అండి. ఏం చేస్తుంటాడు? చదువుకుంటున్నాడు. ఏమయ్యా మీ నాన్న ఏదో అంటే నీకు పుడుచుకొచ్చింది? చూడు, ఈ ఇంట్లో ఉండేది 3. తీస్తే మీ నాన్న తీయాలి, కాకపోతే మీ అమ్మగారు తీయాలి, లేకపోతే నేను తీయాలి. అంతే కదా? ఉండరా సార్, చిన్న మిస్టేక్ జరిగిపోయిందండి. మా వాడు క్యాంప్కి వెళ్తూ ఈ క్యాష్ నాకు ఇచ్చాడు సార్. ఏయ్, ఈ సంగతి తెలిసి ఇప్పుడే తీసుకొచ్చాను. ఈ క్యాష్ ఇచ్చేసాయి, లెక్క పెట్టుకుంటారు. టెన్షన్ తగ్గిపోతుంది. ఇచ్చాయి. నేను నీకు ఇచ్చాను. నువ్వు ఎవరా? వైకుంఠం నుంచి శ్రీ మహాలక్ష్మి దిగొచ్చి అంకుల్ ఈ క్యాష్ మీ దగ్గర ఉంటుంటో నాకు ఇచ్చింది. అది కాదురా. క్యాంప్కి వెళ్ళి ఎప్పుడు ఇచ్చేళ్ళావు? మందులో మర్చిపోయావు. ఏంటి సార్ ఇది? మీరైనా కొంచెం ఆలోచించారు కదా. మా వాడు అంత సిన్సియరు. మీ బ్యాంక్ డిపాజిట్ ఎంత పెంచాడు? మా వాడు పడ్డ కష్టానికి మీరు ఇచ్చే కితాబ్ ఇదా? లెక్కెట్టుకోండి. అయ్యా బ్యాంక్ డైరెక్టర్ గారు, సహకార బ్యాంకులు మూతపడుతుంది ఉద్యోగస్తుల వల్ల కాదు, మీలాంటి బ్యాంక్ డైరెక్టర్లు చైర్మన్ల వల్ల. తమరి నాలుక మీద మచ్చ ఉన్నట్టుంది, మాట్లాడేప్పుడు కొంచెం జాగ్రత్త. సారీ మిస్టర్ వేణుగోపాలరావు, అందరం తొందరపడ్డాం. రియల్లీ సారీ. నేను నిజంగా నీకు ఇచ్చానా? అమ్మాయి సచివతి, వీడికి వెంటనే తలంటి పోయి మర్చిపోయిందంత గుర్తుకొస్తుంది. అంకుల్, ఏంట్రా? ఏం లేదు అంకుల్. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, హ్యాపీగా ఉండు. అంకుల్,
అంకుల్ అసలు ఏం జరిగిందంటే దొంగవి నువ్వేనని నాకు తెలుసు. అడిగినా మీ నాన్న డబ్బు ఇవ్వడని నాకు తెలుసు. కానీ ఆ డబ్బు తీసే ముందు ఈ అంకుల్ని గుర్తుకు రాలేదా? మీ ఇంటికి మా ఇంటికి మధ్య ఉన్న ఫెన్సింగ్ అడ్డుగోడగా నిలిచిందా? ఎవరిదో డబ్బు నీకు 2 లక్షలు దొరికితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పావని సీను చెప్పాడు. అలాంటిది మీ ఇంట్లోనే దొంగతనం చేశావంటే ఏదో చెప్పలేని రీజన్ ఉండుంటుంది. అది ఖచ్చితంగా అమ్మాయి కోసం అయి ఉంటుంది. అవునా? రేయ్, ప్రేమ కోసం తల్లిదండ్రులు నిలదీసిన వాళ్ళని చూశాను. ప్రేమ కోసం లేచిపోయిన వాళ్ళని చూశాను. ప్రేమించిన అమ్మాయి కోసం దొంగతనం చేసిన వాడిని నిన్నే చూశానంటాను అనుకుంటున్నావా? నీ వయసులో ఉండగా మీ ఆంటీ కోసం నేను దొంగతనం చేశాను. మరి మా పెళ్ళయిందిగా. నీ లవ్ కూడా సక్సెస్. బెస్ట్ ఆఫ్ లక్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ అంకుల్. హలో అమృత గారు, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ మాటలు మీ ఎదుట పడి చెప్పే అదృష్టం నాకు లేదు. నేను ఎవరో తెలుసుకోవాలని, నన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని మీరు అనుకుంటున్నారని నాకు బాగా తెలుసు. బాబా దయ వల్ల ఆ రోజు తప్పక రావాలని కోరుకుంటున్నాను. ఒక్క మాట చెప్పాలని ఉంది అమృత గారు, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరెప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి, సరేనా? అమృత, ఏంటమ్మా ఇదంతా? మనకి డబ్బు సాయం చేసిన అతను నా పుట్టినరోజుని ఇవన్నీ పంపించారు. ఇవాళ నీ పుట్టినరోజా? అయ్యో, నీకు నాకు గుర్తు లేనిది అతనికి గుర్తుందంటే నువ్వంటే ఎంత అభిమానమో తెలుస్తుందమ్మా. రా, స్నానం చేసి గుడికి వెళ్దువు గాని. అలాగే. మీకోసం నేను నా ఫ్రెండ్స్ నిన్న రాత్రంతా కష్టపడి ఓ చిరుకానుక పంపించాం. అందుకోండి. అయ్యో, ఇప్పుడే పోవాలా కరెంట్? సరే గాని తొందరగా రా, గుడికి వెళ్ళాలిగా. అమృత, రామా, అదిగో. హాయ్ అమృత. హాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అవును, బయట చాలా బొకేస్ ఉన్నాయి. నాకంటే ముందు చాలా మంది ఫ్రెండ్స్ వచ్చేళ్ళట్టున్నారే. వచ్చారు. నీ బర్త్డే సందర్భంగా నీకు మంచి విషయం చెప్తాను. ఏంటి? నా పెళ్ళే. పెళ్ళా? ఎప్పుడు? ఇంకో 4 రోజుల్లో. అబ్బా, ఎంత మంచి న్యూస్ చెప్పావే. మన ఫ్రెండ్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్ళే ఇది. ఆల్ ది బెస్ట్. ఈ మాట ఇక్కడ కాదు, అక్కడికి వచ్చి అందరికంటే ముందు చెప్పాలి. ఓకే? ఓకే. చేతికేదో దొరికిందిలే. చుంచు నీకు ఇడ్లీ పని చెప్పాను కదా. ఇడ్లీ పిండి చుంచు పడిందండి. దీనికి ఎంత రియాక్షన్ ఎందుకు? ఏదో పందికొక పడినట్టు దాని పక్కనే తొందరగా ఇడ్లీ. అవతల కస్టమర్స్ వెయిటింగ్. అబ్బా, ఇక్కడ ఇడ్లీ అయితే ఎంత బాగుంది. నేను ఎప్పుడూ తినలేదే. ఇదిగో సార్, ఇంకో ప్లేట్ ఇడ్లీ అడిగారు. ఇదిగో బాబు, ఎల్గా. అవును, మీ హోటల్లో ఇడ్లీ అయితే ఎంత టేస్ట్గా ఉంది. చుంచు ఇడ్లీ కదా. అదే సార్, చిన్న చుంచులో ఉన్నాయి కదా, అందుకే ముద్దుగా చుంచు ఇడ్లీ పెట్టుకున్నాం. ఓహో, మరైతే మీ హోటల్లో పెద్ద ఇడ్లీలు అయితే వెళ్తారు. దాని పేరు ఎలక ఇడ్లీ. అది ఇంకా బాగుంది. అయితే అదో ప్లేట్ అట్లా. ఎప్పుడు పట్టం దొరుకుతాయి? అది కాలు జారాలి కదా. కాల్ చేస్తామైతే. అదే సార్, మీ లవర్ వచ్చిందా లేదా అని అడుగుతున్నాడు అంతే. ఈడికి ఎవరైతుంది బాబు? ఈడు కళ్ళు చూసి ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంది. అదేట్లా అవుతున్నాడు? లేదు సార్, మీ ఇడ్లీ లేపండి, ఆవిడ వచ్చి టైం అయింది. పద, నీకు చేస్తా. అది కూడా వచ్చేస్తే అంత బాగున్నావు. మంచి ఇడ్లీ. హాయ్. హాయ్. ఏంటి నీ జీన్స్ ప్యాంట్ ఎగిరిపోయింది?
మీ ఆయనకి ఇచ్చేసావా? పోవే. ఎక్కడే మీ ఆయన? అదిగో పైన ఉన్నారు. సరే పద, అక్కడ అందరూ అంత్యాక్షరి ఆడుతున్నారు. మిత్రమా ఇన్నాళ్ళు మనం ఆడాం పాడాం తాగాం యువర్ కరెక్ట్ తాగాం. ఈ రోజు నుంచి వీటన్నిటికీ నువ్వు దూరం అవుతున్నావు. ఈ సంతోషాలు సరదాలు ఇక నీకు ఉండవు. వెరీ సారీ. ఇది సంతాప సభ కాదురా. ఓకే రిసెప్షన్ రా. నీకు నమస్కారం. అక్కడ మా ఆవిడ వెయిట్ చేస్తుంది, నన్ను వదిలేరా బాబు. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నది రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నది. ఏంటి మీ గురించే పందాలు వేసుకుంటున్నాను సార్. అబ్బో, అయితే నేను పందాలకు ఇన్స్పిరేషన్ కూడా అవుతున్నాను అనమాట. ఏంట్రా పందెం? సార్ మీరు ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా ఒకే కుక్కలో తాగుతారని నేను బొంగు తాగుతాడులే అని ఆడు పందెం వేసుకున్నాం సార్. నువ్వు ఎగురుస్తావరా? థ్యాంక్ యూ. Yes, where is bottle? Come on. సార్ ముక్కు మూసుకొని తాగండి సార్. కళ్ళు మూసుకొని తాగేస్తానా సంగతి నీకు తెలియదు. అయ్యయ్యో, చలిగాలి చంపేస్తుంది. అయ్యో, మీకు నిజంగానే లేదా సార్? స్టామినారా? స్టామినా. కింద ఆవుతో బట్టలు పెట్టాను. ఏమైందిరా? ఆవుతు బట్ల ఎవడో విస్కీ బట్టలు అనుకుని తీసుకెళ్ళిపోయాడురా. నేనే తీసా. చూడరా ఈయన దగ్గర మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ నాకు సినిమా పనులు రావు. పర్వాలేదు, ఏదో ఒకటి పాడు. ఓకే